నేనైతే ఏ వీడియో చేయను, ఎలాంటి ఫండ్స్ కలెక్ట్ చేయలేదు, చేయను కూడా అండి. సేవ్ పునర్విక అని చెప్పి వీడియో చేయట్లేదని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారండి నా గురించి. ఇప్పుడు ఒక ఆమె మొన్న అడుగుతున్నాను, నాకు ఇంత కంతు ఉందండి పొట్టలోను, ఆ కంతి తీసేస్తే ఆపరేషన్ అవుతుందండి, నాకు 3 ఆడపిల్లలు, మా ఆయన చనిపోయారు, ఆపరేషన్కి 20,000 ఖర్చు అవుతుందండి, ఆ 20,000 లేకనే అలా ఉండిపోతుందండి, ఫ్యాక్టరీ కూడా వెళ్ళకపోతున్నాను, నాకు వెనకాల 3 ఆడపిల్లలు ఉన్నారని చెప్పి ఆవిడ బాధపడి నాకు చెప్పిందండి. ఒక చిన్నపిల్లకి ఎంత ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు కదా, జనాలు ఎందుకు మాలాంటి హెల్ప్ చేయట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు, 365 రోజులు సర్వీస్ చేస్తున్నారు కదా లేని వాళ్ళకి పేదవాళ్ళకి. ఓకే, అందులో మానవత్వం ఉందని నేను ఒప్పుకుంటాను. ఆ మానవత్వం అనేది రియాలిటీగా కూడా చూపించండి. మీరు దారంటే వెళ్తుంటే రోడ్డు పక్కనే ఉంటారండి, మీరు హెల్ప్ చేయాల్సిన వాళ్ళకి అవసరమైన వాళ్ళు మన పక్కన ఉంటారు. దయచేసి మీరు నన్ను రాంగ్ పర్సెప్షన్లో చూడొద్దు, నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. మొన్న ఒక ఆవిడ ఎవరో చెప్తుందండి, ఇవాళ పునర్విక అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందండి, నా తరపున ఒక 10,000 చేస్తున్నానని చెప్పి. అంటే సోషల్ మీడియాలో కనబడితేనేనా మనం హెల్ప్ చేస్తామో? నాకు అర్థం కాలేదు. ఈ హెల్పింగ్ నేచర్ అనేది మీరు రోడ్డు అంటే వెళ్తే కూడా చెయ్యాలి మన సాయం. నేను ఏమంటున్నానంటే ఫైనల్గా సోషల్ మీడియాలో వైరల్ అయితేనే హెల్ప్ చేయడం కాదండి. మన చుట్టుపక్కల రోడ్డు అంటే వెళ్తారు కదా, వాళ్ళే కూడా ప్రాణాలే, వాళ్ళని కూడా చూస్తూ ఉండండి. అందరూ అయితే చాలా మానవత్వం చాటుకున్నారు ఆ అమ్మాయి తరపున. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ అమ్మాయికి మంచిగా ఇంజెక్షన్ కూడా ఒంటికి పడి బాగుండాలని చెప్పి నేను నమ్ముకున్న ఆ శివుడికి 100 మందికి అన్నదానం చేస్తాను. అమ్మాయి బాగుండి అంతా బయటకు రావాలని కోరుకున్న శివుడిని.